మార్కెట్ పైకి ఇలా వెళ్తూ ఉంటే సడన్గా మళ్ళీ ఫాల్ అవ్వచ్చు. సో అప్ సైడ్కి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్గా లేను అని క్లియర్ కట్గా చెప్పేశాను. ఇంకోటి ఏం చెప్పాను, ఎప్పుడైతే ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి కింద 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో మన మెయిన్ వీడియోలోకి వెళ్దాం. సో ఫైనలీ బడ్జెట్ డే ఈజ్ ఓవర్. వాట్ ఏ వాలటైల్ డే కదా. ఇట్స్ వాజ్ నిజంగా ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్ వాలటైల్ డే. నేను చెప్తూనే వచ్చాను నిన్న, నేను అప్ సైడ్ మూవ్కి ఇటువంటి పరిస్థితులు ఇంట్రెస్ట్గా లేను. క్లియర్గా అయితే చెప్పాను. 40,250 ఈ లెవెల్ ఒకటి, గ్యాప్ వరకు వెయిట్ చేయమని చెప్పాను. రెండు, ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసిందో తెలుసు. సో గ్యాప్ అప్ ఓపెన్ చేసి మన రెసిస్టెన్స్ దగ్గర చాలాసేపు ఉన్నింది. చాలాసేపు ఉన్నాక ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. గ్యాప్ని కూడా ఫిల్ చేస్తూ ఒక క్యాండిల్ని క్లోజ్ కూడా ఇచ్చింది. ఏది 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం 1 అవర్ క్యాండిల్ కూడా క్లోజ్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా స్టార్ట్ ఫాలింగ్ 2500 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నిన్న మనం ఏమనుకున్నాము, ఓవరాల్గా మార్కెట్ పైకి ఇలా వెళ్తూ ఉంటే సడన్గా మళ్ళీ ఫాల్ అవ్వచ్చు. సో అప్ సైడ్కి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్గా లేను అని క్లియర్ కట్గా చెప్పేశాను. ఇంకోటి ఏం చెప్పాను, ఎప్పుడైతే ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి కింద 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోండి. టార్గెట్ అయితే ఇది 39,500 టార్గెట్ అనేది చెప్పాను. సో హెడేక్స్ అన్నీ అవసరమా మనకు? ఈ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంది, గ్రీడ్స్, ఇవన్నీ మనకు అవసరమా? జస్ట్ సింపుల్గా చూడండి, నేను చెప్పిన లాజిక్ ఫాలో అయింటే సింపుల్గా ఈరోజు 1000 పాయింట్స్ ఇంచుమించు ఉన్నా కూడా అరౌండ్గా 500 to 700 పాయింట్స్ అయినా క్యాచ్ చేసి ఉండొచ్చు. చూడండి, క్లోజింగ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. క్లోజింగ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 5 మినిట్స్ క్లోజ్ టైం చెప్పాను కదా. సో 5 మినిట్స్ క్యాండిల్ ఇదైతే క్లోజ్ చేసింది మన లెవెల్లో. సో దీని కింద ఎంట్రీ. సో ఈ క్యాండిల్ కింద ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ అయిపోయింది. స్టాప్ లాస్ ఎక్కడికి? ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా అంతే కదా. టార్గెట్ వచ్చేసి 39,500. అండ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి, టార్గెట్ని కూడా మెయింటైన్ చేయండి. రెండు చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా చూడండి, 1:5 రేషియో 1:5 రేషియో అనేది వచ్చింది. సో సింపుల్గా అందుకని నిన్న లెంతీ వీడియో చేసి లైవ్ పెట్టి మరీ చెప్పాను, మార్కెట్లో వొలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనేసి కూడా. ఇంకోటి కూడా విక్స్ గురించి, ఆప్షన్ సెల్లర్స్ గురించి కూడా డిస్కస్ చేశాము. నాకు తెలిసి ఆప్షన్ సెల్లర్స్ అంతా ప్రాఫిట్లోనే ఉన్నారు. ఆప్షన్ సెల్లర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మార్కెట్ వొలటైల్గా బిహేవ్ చేసింది కాబట్టి. మార్కెట్ పైకి వెళ్ళింది, కాకపోతే కొంచెం లాసెస్ అయితే చూపించుంటాయి వాళ్ళకి. డైరెక్షన్ ఇదేనా అని చెప్పింది నిన్న. మార్కెట్ ఒకవేళ కిందికి వచ్చినా కూడా, పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ చేస్తుంది అని చెప్పాను. సేమ్ పైకి వెళ్ళినా కిందికి వచ్చి పైకి వచ్చి క్లోజ్ అవుతుందని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇంచుమించుగా అదే ప్లేస్లో వచ్చి క్లోజ్ అవుతుంది అని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఎస్, ఎంతమంది ప్రాఫిట్ చేశారో ఒక్కసారి కామెంట్లో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది. వీక్లీ ఎక్స్పైరీ రోజు ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్, మార్కెట్లో అయితే మంచి ఫాల్ అయితే జరిగింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్ దీనిపైన క్లోజ్ అవ్వకూడదు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ దీనిపైన ఓపెన్ అవ్వకూడదు. మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఎక్కడో ఒక చోట ఓపెన్ అయ్యి టిల్ 12:31 వరకు ఇదే రేంజ్లో ఉంటే, అంటే ఆల్మోస్ట్ ఆల్ రేంజ్ చాలా పెద్దదవుతుంది.
అంటే ఆఫ్ కోర్స్ ఇలాగే రేంజ్ చేయాలని లేదు, మెల్లగా కిందికి వస్తూ పైకి వస్తూ కిందికి వస్తూ పైకి వస్తూ ఇలాగే రేంజ్ చేసుకుంటూ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి వచ్చి ఇలా ఈ రేంజ్లోనే కనుక ఉంటే 1231 తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చిందనుకోండి, ఒక మంచి ఫాల్ మళ్ళీ చూడొచ్చు. సో ఇక్కడే ఎందుకు షార్ట్ చేయమని చెప్పడం లేదంటే ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ ట్రేడ్ చేయట్లేదు. ఒక క్లీన్ అండ్ నీట్ ట్రేడ్ ఎలా చేయాలి అంటే 39,500 కింద ఈ లెవెల్ ఏదైతే కింద ఉందో దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వగానే సేమ్ స్ట్రాటజీ, హై స్టాప్ లాస్, లోలో ఎంట్రీ అయితే తీసుకోండి. టార్గెట్ అయితే 38,500 వరకు అయితే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 38,500 వరకు అయితే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు అయితే ఇవన్నీ కూడా 40,500, 600, 700, 800 కూడా ఇవన్నీ కూడా ఆప్షన్ని సెల్ చేసి ఉంచేయచ్చు. కంప్లీట్గా జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టాప్ లాస్ అయితే ఇదే రేపు. ఒకవేళ మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడే బిహేవ్ చేస్తూ ప్రైస్ యాక్షన్ అప్ సైడ్కి చేస్తూ ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మాత్రం ఇక్కడ మనం బయింగ్ ట్రేడ్ కూడా ఇనిషియేట్ అవుతుంది. టార్గెట్స్ అయితే 41,200, 100 వరకు టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్ సైడ్కి ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి, డౌన్ సైడ్కి ఈ మూవ్ అయితే పెండింగ్ ఉంది. సో ఆల్రెడీ వాలటైల్గా ఉంది కాబట్టి మార్కెట్ ఈ మూవ్ రేపు కంప్లీట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ టెలిగ్రామ్ అప్డేట్స్ కూడా ఈరోజు ఇచ్చాను. నేను బేసిక్గా యాక్చువల్గా ట్రావెల్లో ఉన్నాను, ప్లస్ నాకు నా ఏరియాలో పవర్ కట్ ఉంది. సో నేను సరిగ్గా ట్రేడింగ్ అయితే చేయలేకపోయాను, కానీ టెలిగ్రామ్లో నన్ను మొబైల్లో అప్డేట్ చేస్తూ టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ ఇచ్చాను. అండ్ ఇది అయితే 2:30 తర్వాత జరిగింది కాబట్టి నేను అప్పటికి మార్కెట్ చూడలేదు. సో జస్ట్ ఇప్పుడు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. జరిగింది కాబట్టి చెప్పడం లేదు, నిన్న చెప్పాను కాబట్టి జరిగిందే చెప్తున్నాను. దయచేసి గమనించగలరు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.